నమస్కారం. గణిత బోధన మెథడాలజీకి స్వాగతం. ఈ శీర్షికలో గణిత విద్యా ప్రణాళిక ప్రాథమిక స్థాయి గురించి మీరు నేర్చుకోబోతున్నారు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అవసరం. మనం 2015లో నూతన విద్యా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. దీనికోసం మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2010గా దీన్ని మనం అనౌన్స్ చేసాం. ఈ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ని అంటే విద్యా ప్రణాళికను మనం రూపొందించుకోవటానికి కొన్ని అంశాల ఆధారంగా తయారు చేయడం జరిగింది. మొదటిది NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ స్థాయి విద్యా ప్రణాళిక 2005ని ఆధారంగా చేసుకుని, అలాగే 72వ 73వ రాజ్యాంగ అధికరణల్ని మనం ఆధారంగా చేసుకొని, అలాగే నాలెడ్జ్ కమిషన్ రూపొందించినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆధారంగా చేసుకొని మనము ఈ APSCF 2011ని మనం చేసుకోవడం జరిగింది. ఈ విద్యా ప్రణాళికలో ప్రాథమిక స్థాయిలో ఏ అంశాలని పొందుపరచాలి, విద్యార్థులకు ఏ గణిత నైపుణ్యాన్ని రూపొందించాలి, ఈ నైపుణ్యాల ద్వారా విద్యార్థి సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏమిటి, దాని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశాలు ఏమిటి, తద్వారా మనం సాధించవలసినటువంటి విలువలు ఏమిటి అనే అంశాలు ఈ గణిత విద్యా ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. దీన్ని సింపుల్గా కరికులం అని అంటారు. ఈ కరికులంని ప్రాథమిక స్థాయిలో ఎలా రూపొందించారు అనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇది మీకు TRT ఎగ్జామ్లో చాలా ఉపయుక్తమైనటువంటి అంశంగా మీరు పరిగణించాలి. ముందుగా మనం నిర్వచనాల్ని ఒక్కొక్క నిర్వచనాన్ని చూద్దాం. పరీక్షల్లో ఈ నిర్వచనాలపైనే ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అసలు ఈ కరికులం అంటే ఏమిటి, ఎవరెవరు ఏ వ్యక్తులు అంటే ముఖ్యంగా గణిత శాస్త్ర సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా నిర్వచించారు అనేటువంటి దాన్ని మనం చూద్దాం. విద్యార్థులు వయసుకు తగ్గినట్లుగా ఏ వ్యాసంగాలు అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరం. ఇది విద్యా పాఠ్య ప్రణాళిక యొక్క నిర్వచనం. అంటే 1వ తరగతిలో విద్యార్థి ఏ అంశాలను నేర్చుకోవాలి, 2వ తరగతిలో ఏ అంశాలను అదనంగా నేర్చుకోవాలి, 3వ తరగతిలో ఆ నేర్చుకున్న అంశాలకు పరిపుష్టత రావాలంటే ఏ అంశాలను దాన్ని జోడించాలి. ఈ విధంగా విద్యార్థి యొక్క వయస్సు దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి తరగతిలో విద్యార్థి ఏ అంశాలని ఏ క్రమములో ఏ స్థాయి మేరకు విద్యార్థి నేర్చుకోవాలో తెలియజేసేటటువంటి ఒక క్రమమే విద్యా ప్రణాళిక అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి రెండవది, తరగతి గదిలో బోధించే అంశాలే కరికులంగా భావించడం సరికాదు. విశాల దృక్పథంతో ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఏర్పరిచే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాలు, అనుభూతుల మొత్తాన్ని కరికులం అంటారు. ఇది ఒక సమగ్రమైనటువంటి నిర్వచనంగా మనం పరిశీలించవచ్చు. అంటే కేవలం విద్యార్థి పాఠ్యాంశాల ద్వారా జ్ఞానాన్ని పొందడమే కాకుండా ఈ పాఠ్యాంశాలని తన నిత్య జీవితంలో ఉన్నటువంటి అంటే పాఠశాల లోపల పాఠశాల బయట జరిగేటటువంటి సంఘటనలతో మేళవించి సత్సంబంధాలని, అనుభవాలని, అనుభూతులని మనం నేర్చుకోవటం. అందుచేతనే మనం పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలను కూడా ఈ విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది. విద్యార్థి కళలు, సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థి ఆరోగ్య విద్య, వ్యాయామ విద్యపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థి పని అనుభవము, కంప్యూటర్లపైన అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థి కళలు, సంస్కృతుల పట్ల అవగాహన కలిగి ఉండాలని 4 సహపాఠ్య అంశాలను కూడా ఈ పాఠ్య ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. దానికోసం ఉపాధ్యాయులకు నిర్దిష్టమైనటువంటి పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. శీర్షికలు, ఉపశీర్షికల ద్వారా కూడా ఏ అంశాలను బోధించాలి, ఏ విధంగా బోధించాలి అనేటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులకు వాటిపై శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా విద్యార్థుల్లో ఈ సత్సంబంధాలని, అనుభవాలని, అనుభూతుల్ని పెంపొందించడానికి కరికులంగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. కరికులం కళాకారుని అంటే ఇక్కడ కళాకారుడు ఎవరంటే ఉపాధ్యాయుడు. కళాకారుని చేతిలో తన ఆశయాలకు, ఆయన ఆశయాలు ఏంటి, విద్యా లక్ష్యాలు,
తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో, కళాక్షేత్రం అంటే పాఠశాల, తన సొంత కళాక్షేత్రంలో తన సామగ్రిని, అంటే సామగ్రి ఎవరు ఇక్కడ విద్యార్థి, తీర్చిదిద్దడానికి ఉపయోగించి ఒక సాధనము అని చెప్పడం జరిగింది. అంటే ఒక కళాకారుడు తన కళాక్షేత్రంలో తన ఆశయాలకు తగ్గట్టుగా తన సామగ్రిని తీర్చిదిద్దేటటువంటి ఒక సాధనమే విద్యా ప్రణాళిక. చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం ఇక్కడ. వాస్తవానికి ఇప్పుడు కళాకారుడు ఉన్నాడు. కళాకారుడు అంటే ఇక్కడ అర్థం ఉపాధ్యాయుడు. ఒక కళాకారుడు ఎలా అయితే ఒక ఇచ్చినటువంటి రా మెటీరియల్, ముడి సరుకుని తాను ఆశయాలకు, అనుభూతులకు, అనురుచులకు అనుగుణంగా చెక్కవలసిన రీతిలో, మలచవలసిన రీతిలో తన విగ్రహాన్ని కావచ్చు, లేదా వస్తువు కావచ్చు, సామగ్రిని కూడా ఎలా మలుస్తాడో, ఉపాధ్యాయుడు కూడా తన ఆశయాలకు మన సమాజం నిర్ణయించినటువంటి, విద్యా సంస్థలు నిర్ణయించినటువంటి, అంటే ఎస్సీఆర్టీ నిర్ణయించినటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలకు అనుగుణంగా పాఠశాలలో విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించేటటువంటి ఒక పరికరమే ఈ పాఠ్య ప్రణాళిక అనేటువంటి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. పాఠ్య పుస్తకాలు ఇచ్చాం, పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలను ఇచ్చాం. ఆ పాఠ్యాంశాలని ఏ ప్రక్రియల ద్వారా, ఏ కృత్యాల ద్వారా, ఏ ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థికి బోధన చేయాలో అనేటువంటి చెప్పడం జరిగింది. అలానే బోధనోపకరణ సామగ్రి ఏ విధంగా ఉండాలి, బోధన లక్ష్యాలు ఏమి ఉండాలి, బోధనా పద్ధతులు ఏమిటి, విద్యా ప్రమాణాలు ఏమిటి, అలాగే బోధన అంశాలు ఏంటి, ఈ అన్ని అంశాలని వివరంగా, కూలంకుషంగా ఈ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్లో చెప్పటం జరిగింది. పాఠశాలలో విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి కల్పించిన వ్యాసంగాలన్నింటినీ కరికులం అంటారు. అంటే కేవలం పాఠ్యాంశకు సంబంధించినటువంటి అంశాలే కరికులం కాదు, విద్యా ప్రణాళిక కాదు. ఆ పాఠశాల విద్యార్థుల యొక్క సమగ్ర ఉన్నత అభివృద్ధికి, పురోభివృద్ధికి కల్పించే ప్రతి వ్యాసంగం కూడా, ప్రతి ప్రక్రియ కూడా కరికులమే అవుతుంది. విద్యార్థులు మనం చాలా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. జాతీయ దినోత్సవం అంటే దేశం పట్ల ప్రేమని, అభిమానాన్ని, భక్తిని, గౌరవాన్ని కలిగేటట్టు కోసమే, పెంపొందించేట కోసమే మనము వివిధ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనవరి 26ని జరుపుకుంటున్నాం, ఆగస్టు 15ని జరుపుకుంటున్నాం. అలాగే గొప్ప వాళ్ళ యొక్క పుట్టినరోజుల్ని ఒక ప్రత్యేకతతో మేళవించి జరుపుకుంటున్నాం. శ్రీనివాస రామానుజన్ గారి యొక్క పుట్టినరోజుని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజుని మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలా మహిళా దినోత్సవం, బాలల దినోత్సవము, ఉపాధ్యాయ దినోత్సవము, జాతీయ గణిత దినోత్సవము, సైన్స్ దినోత్సవము, ఇలా చాలా రకాలైనటువంటి వ్యాసంగాలని మనం చేస్తున్నాం. తద్వారా విద్యార్థుల్లో సామాజిక దృక్పథము, సామాజిక బాధ్యత, అలాగే దేశభక్తి, దేశం పట్ల గౌరవము పెంపొందించడానికి మనం చాలా రకాలైనటువంటి ప్రక్రియలను చేస్తున్నాం. అదేవిధంగా మనం చాలా రకాలైనటువంటి విద్యార్థుల్లో శారీరక దారుఢ్యతను పెంపొందించడానికి, తార్కికతను పెంపొందించడానికి, ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడానికి, వాళ్ళలో కలిగినటువంటి అన్వేషణ, సంశ్లేషణ, విశ్లేషణ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడానికి మనం అనేక రకమైన సైన్స్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే మనం చాలా ప్రక్రియలను, అంటే ముఖ్యంగా ఈ వ్యాయామ క్రీడలను, క్రీడా దినోత్సవాల్ని జరుపుకుంటున్నాం. తద్వారా విద్యార్థులకు ముఖ్యంగా ఈ తన శారీరక ఆరోగ్యం పట్ల, అలాగే మానసిక వికాసం పట్ల అవగాహన కలిగేటట్టుగా చేస్తున్నాం. యోగాను మన వ్యాయామ విద్యలో ఒక భాగం చేస్తాం. ఇలా చాలా వ్యాసంగాల్ని విద్యార్థుల్లో చేస్తున్నాం. విద్యార్థి యొక్క అలాగే మనం సంవత్సరంలో ఒకసారి వివిధ ప్రదేశాలకు వెళ్ళటం, అంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అంటాం దీన్ని. అంటే బయటకు తీసుకెళ్లి విద్యార్థుల్లో నేరుగా వాటిని పరిశీలించి తను జ్ఞానాన్ని పొందడానికి ప్రక్రియను చేస్తూ ఉన్నాం. అలాగే ఎలక్యూషన్స్, అంటే మనము వక్తృత్వము, వ్యాసరచన, పద్యరచన, గేయాలని పాడటం, ఇలా వివిధ రకాలైనటువంటి కృత్యాలను మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా విద్యార్థి యొక్క అభ్యసన ప్రక్రియలోని భాగాలే.
వీటన్నింటినీ కలిపే మనం కరికులం అంటాం. కేవలం ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం, ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశాలని రాసుకోవటం, దాన్ని వల్లివేయటం అనేటువంటిది విద్య కాదు, విద్యాభ్యాసము కాదు. వీటన్నింటి యొక్క సమాహారమే విద్యాభ్యాసము, దాన్నే కరికులం అంటాము అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మరికొన్ని మన గొప్ప అనేటువంటి వాటి యొక్క ఈ సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసినటువంటి అభ్యాసాలను మనం ఏమో చూద్దాం. చూసేటప్పుడు మనకు జనరల్గా జరిగేటువంటి అంశాలు ఏంటి అంటే ఏ అంశాలపైన కరికులం నిర్మాణం జరిగింది అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రజల జీవన విధానము, అవసరాలు, ఆశయాలకు అనుగుణంగానే కరికులం తయారు చేయాలి. ఇది మొదటి సిఫార్సు. ప్రజల జీవన విధానం అంటే ఇప్పుడు ఒక్కొక్క జీవన విధానము, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి జీవన విధానం ఉంటుంది, అవసరాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. తదనుగుణంగానే మనం కరికులంని తయారు చేయటం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనకు మీరు చూడండి, ఒకప్పుడు పూర్వకాలం మనకు ఈ ఉడుపుల సెలవులు, అలాగే ఎగరబోత సెలవులని మనకు కొన్ని వర్షాకాలం సెలవులని సెలవులు ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు మనం పూర్తిగా గ్రామీణ రైతు సంబంధించినటువంటి జీవన విధానంపై ఆధారపడ్డాం కాబట్టి మనకు ఈ దమ్ములు, ఉడుపులు అనేటువంటి అంటారంటే పొలాన్ని దున్నేటప్పుడు, అలాగే విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే పంట మన చేతికి వచ్చిన తర్వాత వాటిని ధాన్యంగా మనం మార్చేటప్పుడు కూడా కొన్ని రోజులు మనకు ఇవ్వడం జరిగేది. ఇలా అలానే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ జీవన విధానం ఇప్పుడు పల్లె ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతంలో సమయాన్ని మార్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్ని గ్రామీణ దాంట్లో ఉంటాయి. గ్రామీణ అవసరాలకు అనుగుణంగా, గ్రామీణ ఆశయాలకు అనుగుణంగా మనం పాఠ్యాంశాలని అందులో చొప్పించడం అనేటువంటిది. నగర జీవనంలో తీసుకుంటే ఈ నగర జీవితంలో విద్యార్థుల యొక్క అవసరాలు, ఆవశ్యకతలు మారుతూ ఉంటాయి. వీటన్నిటినీ సమతుల్యం చేస్తూ ప్రజల జీవన విధానానికి, అవసరాలకు, ఆశయాలకు సమతుల్యం చేస్తూ మనం కరికులం తయారు చేయడం అనేటువంటి జరిగింది. అంటే నిత్యము మనం పల్లెటూరులో ఉపయోగిస్తున్నటువంటి జనరల్ కూడికలు, తీసివేతలు చెప్పాలనుకోండి. పల్లెటూరులో మనం కూడికలు విద్యార్థులు జనరల్గా ఆడుకునేది గులకరాళ్ళు, చింతపిక్కలు కదా, ఇలాంటి వాటిని ఉపయోగించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధన చేయడం. గులకరాలు, చింతపిక్కలు ఇవన్నీ కూడా విద్యార్థులకు బాగా తెలిసినటువంటి అంశాలు. తద్వారా బోధన చేయటం వల్ల విద్యార్థుల్లో మనకు ఆసక్తి పెరుగుతుంది, నేర్చుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. ఈ విధంగా బోధనా కృత్యాలను కూడా నిర్దిష్టమైనటువంటి కృత్యాలు మనం చేయవలసి ఉంటుంది కూడా ఈ కరికులంలో చెప్పాలి అనేటువంటిది నిపుణుల సంఘం చేసినటువంటి ఒక సిఫార్సు. హేతువాద దృక్పథం రెండవది. హేతువాదంగా ఉండాలి. కేవలం ఈ అంశములు ఇంతే, దీనికి వేరే అయినటువంటి తార్కికమైనటువంటి ఆలోచన లేదు, తార్కికమైనటువంటి కారణాలు లేవు అని చెప్పడం కుదరదు. గణితం హేతువాద దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. ఒక సంఖ్యను ఇంకొక సంఖ్య భాగిస్తే ఆ సంఖ్యను కారణాంకం అంటారు. భాగిస్తుంది కాబట్టే కారణాంకం ఉంటున్నాం. ఇప్పుడు 6 తీసుకున్నాం, 2 అనేది 6కు కారణాంకం. ఎందుచేత 6ని 2 నిశ్శేషముగా భాగిస్తుంది. అలా కాదు అనుకోండి, 7 2 యొక్క కారణాంకం కాదు, 7కు 2 కారణాంకం కాదు అని చెప్పేస్తాం. ఎందుచేత 7ని 2 చేత భాగిస్తే శేషం 1 వస్తుంది, అంటే నిశ్శేషంగా భాగించడం లేదు. కాబట్టి 2 7నకు కారణాంకం కాదు అని క్లియర్గా ఒక హేతువాద దృక్పథంతో చేస్తున్నాం. మనం కొన్న వేళ, అమ్మిన వేళ అని తీసుకున్నాం. కొన్న వేళ కంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంది అనుకోండి, లాభం వస్తుంది. కొన్న వేళ కంటే అమ్మిన వేళ తక్కువ ఉంది అనుకోండి, నష్టం వస్తుంది. ఎప్పుడు నష్టం వస్తుంది, ఎప్పుడు లాభం వస్తుంది అనే అంశాన్ని క్లారిటీగా ఇవ్వగలుగుతున్నాం. పొడవైనది, పొట్టిది, బలమైనది, బలహీనమైనటువంటిది, బరువైనది, తేలికైనటువంటిది, ఇలాంటి అంశాలని మనం పోల్చి చూడడానికి ముందుగా దాని ఆకృతిని పరిశీలిస్తాం. ఆకృతిని పరిశీలించి తద్వారా అది బలమైనదా, బలహీనమైనదా, పొడవైనదా, పొట్టిదా, ఇటువంటి పోల్చడం అనేటువంటి దాన్ని మనం చేయగలుగుతున్నాం. అది ద్విమితీయమా, త్రిమితీయమా, 3 కొలతలు అవసరమవుతున్నాయా, 2 కొలతలు అవసరమవుతున్నాయా? ఒక బోర్డు పైన ద్విమితీయ అనేటువంటి తలం పైన మనం దాన్ని రిప్రజెంట్ చేయగలుగుతున్నామా, త్రిమితీయమైనటువంటి తలం పైన రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. ఇలా హేతువాదమైనటువంటి లక్షణాలు తీసుకున్నాం. సర్కిల్ తీసుకున్నాం. వృత్తము ద్విమితీయము అంటాం. ఒక బోర్డుపై వృత్తాన్ని గీయచ్చు. అంటే మనం ఒక ద్విమితీయ తలంపై దాన్ని గీయచ్చు కాబట్టి దాన్ని ద్విమితీయ వస్తువు, ద్విమితీయ ఆకృతి అంటారు. ఒక గోళము
ద్విమితీయ తలంపై చేయలేము. అప్పుడు ఏం చేయాలి? మనం త్రిమితీయ స్పేస్ పైన రిప్రజెంట్ చేయగలగాలి. కాబట్టి దాన్ని త్రిమితీయం అన్నాం. ఇలా ప్రతి అంశంలో కూడా హేతువాదం అనేటివి ఉండాలి. హేతువాదం విద్యార్థి కంఠస్థాకు లేదా బైహార్టింగ్కి అలవాటు పడకూడదు. హేతువాదంగా ఆలోచించి తార్కికమైన ఆలోచన దృక్పథంతో విద్యార్థి దాన్ని నేర్చుకోవాలి అనేటువంటి అంశం హేతువాద దృక్పథం. అభ్యాసన పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్. విద్యార్థి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కలగాలి. అందుచేతనే ప్రస్తుత విద్యా ప్రణాళిక అనేటువంటిది విద్యార్థి కేంద్రీకృత ప్రణాళిక, అంటే చైల్డ్ సెంటర్డ్, అలాగే వర్క్ సెంటర్డ్ అనమాట. పని అనుభవం అనేటువంటి దాన్ని విద్యార్థి కృత్యాధారితం ద్వారా నేర్చుకోవాలి. కృత్యాలు చేయాలి, స్వయం అనుభవాన్ని పొందాలి, దానిలో కలిగినటువంటి ఫలితాలను విశ్లేషణ చేయగలి, తద్వారా కాన్సెప్ట్ని డెవలప్ చేయగలి. విద్యార్థి ప్రతి పనిని చేయాలి. కృత్య ఆధారిత బోధన జరగాలి అనేటువంటిది నిపుణుల సంఘం చేసినటువంటి సిఫార్సు. దీన్ని మనం ఈ విద్యా ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. అంటే ప్రతి అంశాన్ని కూడా, ఒక అంశాన్ని తీసుకున్న ఉదాహరణకి ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఇది మన టెక్స్ట్ బుక్లో ఇవ్వవలసిన అంశం ఎలా ఇచ్చామంటే, ఒక త్రిభుజాన్ని గీసాం, ఆ త్రిభుజం యొక్క 3 కోణాలకి 3 రంగులతో గుర్తించాం, వాటిని కట్ చేసి ఒక సరళ రేఖపై పెడితే మనకు ఒక సరళ కోణం ఏర్పడుతుంది. అంటే ఆ 3 కోణాలు కలిసి ఒక సరళ కోణాన్ని ఏర్పరుస్తాయి. సరళ కోణము అంటే 180 డిగ్రీలు. అంటే త్రిభుజంలోని ఈ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేది ఒక కృత్యం ద్వారా మనం చెప్పాం. విద్యార్థి తన అభ్యాసనాన్ని పని ద్వారా నేర్చుకున్నాడు. అలాగే ఫోల్డింగ్ టెక్నిక్స్ ద్వారా కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే 3 రకాలైనటువంటి ఒకే రకం త్రిభుజాన్ని 3 యాంగిల్స్లో పెట్టి వాటిని కలిపితే చివరకు ఒక బిందువు వద్ద 3 కోణాలు కలిసి 180 డిగ్రీలు ఏర్పరుస్తున్నాయని గమనిస్తాం. ఇంకొక కృత్యాధారం అంటే ట్యాబ్లేషన్ అన్నాం. అంటే మాకు పట్టిక ద్వారా తీసుకున్నాం. విద్యార్థులకు ముగ్గురు విద్యార్థులకు ఒక వర్క్ ఇచ్చాం. ఒక 4 రకాలైన త్రిభుజాలు ఇచ్చాం. ఆ త్రిభుజాల యొక్క కోణాలని కొలవమన్నాం. ఏబిసి త్రిభుజము, దానిలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. పీక్యూఆర్ త్రిభుజం, దానిలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. XYZ త్రిభుజము, దానిలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. LMN త్రిభుజము, దానిలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే ఏ రకమైన త్రిభుజం తీసుకున్నా దానిలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అనేటువంటిది విద్యార్థి విశ్లేషణ చేసి స్వయంగా కనుక్కోవడం జరుగుతుంది. అక్కడ సెల్ఫ్ ఇన్నోవేషన్, సెల్ఫ్ డిస్కవరీ జరుగుతుంది. కాబట్టి విద్యార్థి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటాడు. వీటితో పాటుగా మనం సమస్యా సాధన లేదా ఎనలిటిక్ మెథడ్ అనేటువంటి దాన్ని తీసుకుని విశ్లేషణ పద్ధతి ద్వారా మనము ఏమి ఇచ్చాడు దత్తాంశం, ఏమి కనుక్కోవాలి సారాంశము, దానికోసం ఏం పని చేయాలి నిర్మాణము, దత్తాంశ సారాంశ నిర్మాణ ఉపపద్ధతుల ద్వారా కూడా మనం దాన్ని రుజువు చేసి చివరకు ఆ విద్యార్థి ఆ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని నేర్చుకోవటానికి సరి అయినటువంటి వాతావరణాన్ని మనం ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో చెప్పించడం జరిగింది. ఇది మన విద్యా ప్రణాళికలో పొందుపరిచినటువంటి ఒక సిఫార్సు. దాని ఆధారంగానే పాఠ్యపుస్తకాలు రాయబడ్డాయి. ఆ పాఠ్యపుస్తకాల్లో సూచించిన విధంగా గణిత బోధన జరుగుతుంది. తద్వారా ఏదైతే విద్యా ప్రణాళిక అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఫలితాలను ఆశిస్తుందో ఆ రకమైన ఫలితం. అందుచేతనే రీసెంట్గా మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ద్వారా ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి గదిలో ఆ తరగతి యొక్క పాఠ్యాంశాల ద్వారా ఆ విద్యార్థి సాధించవలసినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ విద్యా ప్రమాణాలని మనము పోస్టర్స్ ద్వారా బ్రోచర్స్ ద్వారా ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా అభ్యాసన పని అనుభవం ద్వారా విద్యార్థి అనేటువంటి నేర్చుకోవాలనేటువంటిది మరో నిపుణుల సంఘం చేసినటువంటి సిఫార్సు. కళాత్మక అనుభవం, విద్యార్థి కళాత్మకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కలిగి ఉండాలి, అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే నేర్పరితనం ఉండాలి. ఇప్పుడు ఒక త్రిమితీయ వస్తువును కానీ ద్విమితీయ వస్తువును కానీ 2 త్రిమితీయ వస్తువులను కలిపి కళాత్మకమైన అంశం తీసుకుని, ఇప్పుడు మనం టాయ్స్ చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్. అవి టాయ్స్ తీసుకున్నారనుకోండి, క్రింద ఒక హెమిస్పియర్ అర్ధగోళం తీసుకుంటాడు, పైన ఒక శంకు ఆకృతి తీసుకుంటాడు, దానిపైన కొద్దిగా కొంత దూదితో కానీ లేక జుట్టుతో కానీ పెడతాడు, ఒక జోకర్ బొమ్మ చేస్తాడు. ఆ బొమ్మని దానిపైన పెట్టారనుకోండి, అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గరిమెన అవి స్థిరముగా ఉండదు కాబట్టి అది ఊగుతూ ఉంటుంది. ఇది కళాత్మకమైన అనుభవం.
విద్యార్థులు తాను నేర్చుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి ద్విమితీయ త్రిమితీయ ఆకృతులు తీసుకుంటారు. అంటే దీర్ఘచతురస్రం కానీ, చతురస్రం కానీ, వృత్తం కానీ, అర్ధవృత్తం కానీ, శంకువు కానీ, లేక సెక్టార్ కానీ, ఈ వివిధ రకాలైనటువంటి ద్విమితీయ కానీ త్రిమితీయ ఆకృతులని ఉపయోగించుకొని రంగవల్లులు చేస్తుంటారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి చూస్తే అన్ని ఇంటిని ముందు కూడా ముగ్గులైనటువంటి విద్యార్థులు పెద్దవాళ్ళు పిన్నలు అందరూ కూడాను ఈ ముగ్గులకు పోటీ పడుతూ ఉంటారు. సో ఈ ముగ్గుల పోటీలో మనం చూస్తూ ఉంటే వివిధ రకాలైనటువంటి రంగవల్లులను మన ఇంటి ముందు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో ఈ గణిత గుర్తులను కూడా ఉపయోగించి, గణిత ఆకృతులను ఉపయోగించి చాలా కళాత్మకంగా చేయడం ఉంటుంది. అలానే కాకుండా ఇప్పుడు మన సిమెంట్ పని చేసేవాళ్ళు వీళ్ళు చేస్తున్నప్పుడు ఒక గార్డెన్లో కానీ, లేకపోతే ఒక ఇంటి ముందు కానీ, కారిడార్లో కానీ మనకేం చేస్తారంటే టైల్స్ని వివిధ రకాలుగా అమర్చి, వివిధ ప్యాటర్న్లో అమర్చి కళాత్మకమైనటువంటి రోడ్లని, కళాత్మకమైనటువంటి గోడల్ని తయారు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకు వచ్చిన వివిధ ఆకృతులని మనం కలపటం, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఫిగర్స్. ఈ కళాత్మక అనుభవం విద్యార్థుల్లో పెంపొందించాలి. గణిత అభ్యసనం ద్వారా ఈ విద్యా ప్రణాళిక అనేటువంటిది కళాత్మక అనుభవాన్ని పెంపొందించాలని సూచిస్తుంది. తర్వాత క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. విద్యార్థుల్లో వేగం రావాలి, ఖచ్చితత్వం రావాలి, అలాగే క్రమశిక్షణ అనేటువంటిది రావాలి. ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో సమస్యను సాధించడం రావాలి. సమస్యను సాధించే విధానంలో ఒక నిర్దిష్టత రావాలి. అంటే ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి, ఏది దత్తాంశము, ఏది సారాంశం, ఇచ్చిన అంశం ఏమిటి, కనుక్కోవాల్సిన అంశం ఏంటి, వీటి కోసం మనం ఉపయోగించుకోవాల్సినటువంటి సూత్రాలు ఏమిటి, అలాగే అంశాలు ఏమిటి, ఈ ప్రశ్న ఏ గణిత విభాగానికి చెందుతుంది, త్రికోణమితికి చెందుతుందా, లేకపోతే మనం ప్రాథమిక స్థాయి కాబట్టి అది భిన్నాలకు చెందుతుందా, లేక బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జామెట్రీ అంటే రేఖాగణిత ప్రాథమిక భావనలకు చెందుతుందా, అంకగణితానికి చెందుతుందా, సాంఖ్యక శాస్త్రానికి చెందుతుందా, లేక సంఖ్యాశాస్త్రానికి చెందుతుందా అనేది విద్యార్థి గుర్తించగలగాలి. దీనికి ఒక క్రమశిక్షణాయుతమైన అభ్యసన సాగాలి. ఉపాధ్యాయుడు కూడా క్రమశిక్షణాయుతమైన బోధనను సాగించాలి. ఇది క్రమశిక్షణ. ఈ విధంగా ఈ క్రమశిక్షణ పెంపొందించాలనేటువంటిది గణిత విద్యా నిపుణుల సంఘం చేసినటువంటి సిఫార్సు అని మరొకసారి సిఫార్సు అని చెప్పచ్చు. ఓకే, అలాగే మనం చూస్తే శీల పోషణ, మానవతా విలువలు పెంపొందించాలి. మంచి భారతీయ పౌరుడుగా, ఒక మంచి పౌరుడుగా ఆయన పెంపొందించాలి. శీలము లేనటువంటి మనిషి, వాసన లేనింటి పువ్వు రెండు సమానమే అంటారు. అలాగే శీలం లేకపోవడం అంటే మన సామాజిక బాధ్యతలు లేకపోవటము, అలాగే విద్యార్థులను తీసుకుంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించటము, వివిధ అంశాలపైన అభిరుచి ఆసక్తి లేకపోవడం, పక్క వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించలేకపోవటం, ఇవన్నీ కూడా శీల లోపం అవుతుంది. ఈ శీలం విద్యార్థుల యొక్క మానవతా విలువలను పెంపొందించాలి. అతని యొక్క జీవన నైపుణ్యాన్ని పెంపొందించాలి. అతనిలో కావలసిన జీవించడానికి కావలసిన ప్రాథమిక నైపుణ్యాలని అభివృద్ధిపరచాలి. అలాగే మీరు చెప్పేటట్టు మనం చెప్పుకునేటట్టు ఈ అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, మాతృదేవో పితృదేవో భవ అన్నట్టు తన పెద్దవారిని గౌరవించడం చేయాలి, పక్కవారిని దేశ పరిరక్షణకు కృషి చేయాలి. తాను చేసే ప్రతి పని కూడా సమాజము ఆశించే విధంగా ఉండేట్టుగా చేయాలి. ఆ రకమైనటువంటి శీల పోషణ అనేటువంటిది జరగాలి. మానవతా విలువలు, ఈ మానవతా విలువలు అనేటువంటి పెంపొందించాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ప్రతి అంశంలో కూడా మానవత్వం చేర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్తూ ఉంటాం, మన అవసరం ఉంది, మనం వేగంగా రోడ్డు పైన వెళ్ళిపోతూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఇంతలో అంబులెన్స్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏంటంటే అంబులెన్స్కు దారి విడిచిపెట్టాలి. అంటే మనం నేరుగా ఒక వ్యక్తికి ప్రాణదానం చేయలేకపోయినా మనము ఆ వ్యక్తి ప్రాణదానం చేయడానికి పరోక్షంగా మనం కృషి చేస్తున్నట్లు లెక్క. అందుచేతనే అంబులెన్స్ వచ్చేటప్పుడు మనం ఆ అంబులెన్స్కు దారి విడవాలనేటువంటి చేయాలి. మన ఎదుట ఏ విధమైనటువంటి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మానవతా విలువలు అనేటువంటిది చెప్పడానికి ఈ మధ్య రీసెంట్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. అది మీరు చూస్తే ఒక పిల్లవాడు బాగా మాసిన శరీరంతో, మాసిన జుట్టుతో చిన్న నిక్కర వేసుకుని ఫుట్పాత్ పైన దీనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక తల్లి కొడుకు చిన్నపిల్లడు అబ్బాయి కూడా వీడి వయసు అంతే ఉంటుంది. సో ఆ పిల్లడు ఒక లాలీపాప్ను పట్టుకొని వస్తూ ఉంటాడు, తల్లి చేయి పట్టుకొని. తల్లి చూస్తుంది, కానీ ఆమె దానిలో ఏ విధమైన ప్రతిస్పందన ఉండదు.
పిల్లవాడు చూస్తాడు, కొద్దిగా ప్రతిస్పందన వస్తుంది, కానీ తల్లి వెంట వెళ్ళిపోతాడు. కానీ కొంతసేపు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి ఏమనుకుంటాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ లాలీపాప్ని ఆ మాసిన బట్టలతో ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాడు. ఆ అబ్బాయిలో ఉన్నటువంటి కలిగిన మార్పు ఏంటంటే తనకు తల్లి ఉంది కాబట్టి మరో లాలీపాప్ కొనిస్తుంది, కానీ వాడికి తల్లి తండ్రి లేరు కాబట్టి వాడు కొనుక్కోలేడు, తినలేడు అనేటువంటి భావం ఉంటుంది. దీన్ని ఆర్ట్ ఆఫ్ గివింగ్ అంటారు. ఇచ్చేటటువంటి అభిప్రాయం అంటే ఇది ఒక మానవతా విలువ. ఈ మానవతా విలువ అనేటువంటి చిన్నతనం నుండే విద్యార్థుల్లో పెంపొందించాలి. ఎవరైనా విద్యార్థులు కొట్టుకుంటున్నారనుకోండి, వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా, మనకెందుకు బాధ్యత అనేటువంటి చుడుకున్నా ఈ విద్యార్థి అనేటువంటి నేరుగా వెళ్ళి కొట్టుకోవద్దు, అందరం స్నేహితులు. అందుచేతనే మనం ప్రార్థన చేస్తున్నాం, మన దేశం భారతదేశం, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నా. అంటే తన తోటి వాళ్ళని, తన తోటి భారతీయులందరూ కూడా తన తొడబుట్టిన వాళ్ళుగానే గౌరవించాలి అనేటువంటి మానవతా విలువలని కలిగి ఉండాలి. సో ఈ నిపుణుల సంఘం చేసిన సిఫార్సులో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. శీల పోషణ జరగాలి, అలాగే మానవతా విలువలు అనేటువంటిది జరగాలి. తర్వాత వచ్చినటువంటిది అభ్యసన ప్రక్రియ. సో మనం అభ్యసన ప్రక్రియను చూడాలంటే నిర్దిష్టమైనటువంటి అభ్యసన ప్రక్రియ జరగాలి. ఈ నిర్దిష్టమైన అభ్యసన ప్రక్రియ అంటే ఒక నిర్దిష్టమైన ఉద్దేశాలు, నిర్దిష్టమైన లక్ష్యాలు, నిర్దిష్టమైన విలువలు ఉండాలి. ఈ ఉద్దేశాలు విలువల ద్వారా మనకు సాధించడానికి నిర్దిష్టమైన బోధనా పద్ధతులు ఉండాలి, నిర్దిష్టమైన బోధనాభ్యసన సామగ్రి ఉండాలి, నిర్దిష్టమైనటువంటి బోధనా ఉద్దేశాలు ఉండాలి, అలాగే ఉపయోగించినటువంటి స్ట్రాటజీస్ నిర్దిష్టంగా ఉండాలి, బోధనా వ్యూహాలు ఉండాలి. అప్పుడే విద్యార్థికి అభ్యాస ప్రక్రియకు ఆనందమైన ఆహ్లాదకరమైనటువంటి తరగతి గది ఉండాలి. అలాగే విద్యార్థి తను అభ్యసనించడానికి అనువైన వాతావరణాన్ని ఉపాధ్యాయుడు సంసిద్ధం చేయాలి, రెడీనెస్ అనేటువంటిది చేయాలి. పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఆకర్షణీయంగా ఉండాలి. ఆకర్షణీయమైనటువంటి, ఫలవంతమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి చర్చారూప బోధన జరగాలి. విద్యార్థులందరూ పాఠ్యాంశ అభివృద్ధిలో భాగస్థులు కావాలి. అప్పుడే నిర్మాణాత్మకమైన అభ్యసన ప్రక్రియ జరుగుతుంది. నిర్మాణాత్మక అభ్యసన ప్రక్రియకు ఆహ్లాదకరమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి తరగతి గది ఉండాలి. ఉపాధ్యాయుడు ఎన్నుకునేటువంటి బోధనా పద్ధతులు ఆసక్తిదాయకంగా ఉండాలి. తాను అవలంబిస్తున్నటువంటి బోధనా వ్యూహాలు అనేటువంటి అభ్యసన ప్రక్రియ పట్ల ఆసక్తిని, మక్కువను పెంచేటట్టు ఉండాలి. ఉపయోగించినటువంటి బోధనాభ్యసన సామగ్రి అనేటువంటిది నిత్య జీవితంలో విద్యార్థులు ఉపయోగించి పరిచయం కలిగినటువంటి అంశాలై ఉండాలి. ఈ రకంగా బోధనా అభ్యసన ప్రక్రియ అనేటువంటిది చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇది గణిత నిపుణుల సంఘం చేసినట్టు మరో సిఫార్సు. ఇప్పుడు జ్ఞానాభివృద్ధి. తను నేర్చుకున్నటువంటి జ్ఞానము తనకు ఉపయోగపడాలి, తన ఉదర పోషణకు ఉపయోగపడాలి, తన ప్రయోగాత్మకమైనటువంటి విలువలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడాలి, తను నేర్చుకున్న అంశాలు నిత్య జీవితంలో ఉపయోగించడానికి ఉపయోగపడాలి. వివిధ గణిత శాస్త్రేతర సంబంధమైనటువంటి అంశాలు నేర్చుకోవడానికి, అంటే పరిసరాల విజ్ఞానం నేర్చుకోవడానికి ఉపయోగపడాలి, సామాజిక శాస్త్రం గురించి నేర్చుకోవడానికి ఉపయోగపడాలి, అలానే వైద్య శాస్త్రము, ఆరోగ్య శాస్త్రము, ఇలా వ్యాయామం శాస్త్రం, ఇలా వివిధ అంశాలను నేర్చుకోవడానికి నిర్దిష్టమైనటువంటి జ్ఞానాన్ని అందజేసేటట్టుగా ఉండాలి. విద్యార్థి తను నేర్చుకున్నటువంటి గణిత అంశాలని మిగతా అంశాలతో అన్వయింపజేయడానికి, సహసంబంధాన్ని కలిగేటట్టు చేయడానికి మనం ఉపయోగపడాలి. ఈ రకమైనటువంటి లక్ష్యం అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది అభివృద్ధి జరగాలి. ఇది జ్ఞానాభివృద్ధి. అంటే విద్యార్థి జ్ఞానం అంటే మీకు చెప్పాము, జ్ఞానము అనగానే ఆ విషయాన్ని నిర్వచించగలగాలి, ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి, ఆ విషయము గురించి వివరణ ఇవ్వగలగాలి, రెండు అంశాల మధ్య పోలికల్ని, వ్యత్యాసాలని చెప్పగలగాలి, ఏ విధంగా అన్వయించాలో, ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్పాలి, గణిత పరిభాషలో వ్యక్తపరచగలగాలి. ఈ అంశాలన్నింటినీ మనం జ్ఞానం కింద తీసుకుంటాం. సో ఈ రకమైనటువంటి జ్ఞానాభివృద్ధి జరగాలి. ఇది గణిత నిపుణుల సంఘం చేసినటువంటి మరో సిఫార్సు. అలానే ప్రయోగాత్మక విలువలు. సో ప్రయోగాత్మక విలువలు తీసుకుందాం అనుకోండి. ఈ ప్రయోగాత్మక విలువల్లో మనకు విద్యార్థి అనేటువంటి వాడు అనేక ప్రయోగాలను, అంటే కృత్యాలని ఈ ప్రదర్శించడం చేయాలి. మనం ఒక ప్రయోగం ద్వారా, ప్రయోగాత్మక అంటే ఒక ప్రయోగం ద్వారా నిర్దిష్టమైనటువంటి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. ఆ ప్రయోగం చేయడానికి నిర్దిష్టమైనటువంటి పరికరాలని ఎన్నుకుంటూ ఉంటాం, అలాగే నిర్దిష్టమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటాం.
గణితం అనగానే ఈ గణితం అనగానే మీకు చెప్పినట్టు ఇట్స్ అ సైన్స్, ఒక శాస్త్ర సాంకేతిక తార్కిక విశ్లేషణ అంశాలపైన అన్నిటితో పైన కూడా విడివడి ఉంటుంది. సో మనం ఒక అంశం చెప్పాలి అనుకుంటే దానికి నిర్దిష్టమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి విలువను అది కలిగి ఉండాలి. విద్యార్థి అనేటువంటి వాడు ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి. ఊహాజనితమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇది ప్రయోగాత్మక విలువ అనమాట. గణిత బోధన ఆశయాలు విలువల్ని సిద్ధింపచేసే విధంగా ఉండాలి. గణిత బోధనలకు మీకు ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టు నిర్దిష్టమైన బోధనాంశాలు ఉంటాయి, నిర్దిష్టమైన బోధనా ఉద్దేశాలు ఉంటాయి, నిర్దిష్టమైన బోధనా లక్ష్యాలు ఉంటాయి, నిర్దిష్టమైనటువంటి బోధనా విలువలు ఉంటాయి. వీటన్నిటినీ సిద్ధింపజేసేటటువంటిదిగా ఈ కరికులం ఉండాలి అనేటువంటిది నిపుణులు చేసినటువంటి మరో సిఫార్సు. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ కరికులం నిర్మాణానికి ఉపయోగించేటువంటి సూత్రాలు ఏంటి అంటే విద్యా ప్రణాళికకు ఉపయోగించినటువంటి సూత్రాలు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్? ముందుగా చెప్పినట్టు ప్రయోజనాత్మక విలువ ఉండాలి. ప్రయోజనాత్మకం అంటే గణితము నేర్చుకోవటం వల్ల మనకు నిత్య జీవితంలో చాలా కృత్యాలను మనం చేయగలుగుతాము. గణిత అభ్యసనం వలన వివిధ అంశాలని నేర్చుకోగలుగుతాము. గణిత అభ్యసనం పట్ల మానసిక వికాసాన్ని పొందుతాము. గణిత అభ్యసనం వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. గణిత అభ్యసనం పట్ల మనకు అభ్యసనం వలన క్రమశిక్షణ పెరుగుతుంది. గణిత అభ్యసనం వలన సౌందర్యోపాసన, సృజనాత్మకత పెరుగుతుంది. గణిత అభ్యసనం పట్ల తార్కికత, విశ్లేషణ, వివేచన శక్తి పెరుగుతుంది. ఇలా ఇవన్నీ ప్రయోజనాలే. ఈ ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి విద్యార్థికి మనం అంశాలని, బోధనా కృత్యాలని కరికులంలో పొందుపరచవలసి ఉంటుంది అని కరికులం నిర్మాణ సూత్రాల్లో మొదటిది. అంటే మనకు గణితం నేర్చుకోవడం వల్ల విద్యార్థి చాలా ప్రయోజనం పొందుతాడు. ఉదర పోషణకు సంబంధించినటువంటి ప్రయోజనం పొందుతాడు, ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు, జ్ఞానకు సంబంధించిన ప్రయోజనానికి పొందుతాడు. నిత్య జీవిత సంఘటనలో, దైనందిక కృత్యాలలో వాటి సమస్య పరిష్కారంలోనూ సాధనలోనూ ప్రయోజనం పొందుతాడు. వివిధ అంశాలు నేర్చుకోవడానికి గణితమైనటువంటి ఉపయోగపడుతుంది. మానసిక విలువ పెరుగుతుంది, క్రమశిక్షణ విలువలు పెరుగుతాయి, తార్కిక ఆలోచన పెరుగుతుంది, వివేచన పెరుగుతుంది, విచక్షణ పెరుగుతుంది. ఇలా ఈ అన్ని ప్రయోజనాలు కలుగుతాయనేటువంటి అంశాన్ని విద్యార్థి అనేటువంటి వాడు గుర్తించగలిగేటట్టుగా బోధన జరగాలి, బోధన అంశాలు ఉండాలి అనేటువంటిది మనం ఈ కరికులం నిర్మాణ సూత్రంలో చెప్పడం జరిగింది. అలానే చైల్డ్ సెంటర్నెస్, శిశు కేంద్రీయత. అసలు మనం జనరల్గా చెప్తుంది, ఒకప్పుడు మనం టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండేది అనేటువంటిది ఒక భావన. ఉపాధ్యాయుడే సర్వం. పూర్వం విద్యాభ్యాసం అంతా కూడా ఈ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్గా ఉండేది అనేటువంటిది వాస్తవం. గురువు వద్దకు విద్యార్థులు వెళ్ళేవాళ్ళు, విద్యార్థులు ఆ అంశాలని నేర్చుకునేవాళ్ళు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క అంశంలో నిష్ణాతుడై ఉంటాడు. ఒకతను ఖగోళ శాస్త్రంలో, ఒకతను వైద్య శాస్త్రంలో, ఒకతను సంఖ్యాశాస్త్రంలో. ఇలా ఆ గురువు గారి దగ్గరకు పోయి ఆ అంశాలని గురు శుశ్రూష చేస్తూ గురువాదాల వద్దే ఉంటూ అప్పుడు వాటిని గురుకులాలు అనేవాళ్ళు. ఈ గురుకులాలకు పోయి విద్యార్థులు అనేటువంటి వాడు వివిధ అంశాలని నేర్చుకోవడం జరిగింది. అక్కడ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. క్రమేపీ అది మారుతూ వచ్చింది. పాఠశాలలు వచ్చాయి. పాఠశాలలో కూడా ఉపాధ్యాయుడే అన్ని పాఠ్యాంశాలని బోధించడం జరుగుతుంది. తను బోధించిన అంశాలని బోర్డుపై రాస్తే విద్యార్థి వాటిని కాపీ చేసుకుని దాన్ని చాలాసార్లు వల్లెవేసి ఆ అంశాలని తిరిగి పరీక్షల్లో రాసి విద్యార్థి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తూ ఉండేవాడు. ఇందులో బట్టీకి కేవలం విద్యార్థి అనేటువంటి వాడు చూసి రాసుకుని వల్లివేయడం మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఈయన యొక్క పార్టిసిపేషన్ కానీ లేకపోతే ఈయన యొక్క ప్రాతినిధ్యం కూడా చాలా స్వల్పంగా ఉండేది. అందుచేత టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనడం జరిగింది. క్రమేపీ ఈ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నుంచి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కి మనం మారుతూ వచ్చాం. ఇప్పుడు చాలా వరకు మన పాఠ్యపుస్తకాలన్నీ కూడా చైల్డ్ సెంటర్డ్గానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు కేవలం ఉపాధ్యాయుల కోసం రాయబడలేదు, కేవలం విద్యార్థుల కోసమే రాయబడ్డాయి. ఇట్స్ మెంట్ ఫర్ చిల్డ్రన్, నాట్ ఫర్ టీచర్. ఉపాధ్యాయుడు కేవలం ఫెసిలిటేటర్, అంటే విద్యార్థి అభ్యసనకు కావలసినటువంటి వాతావరణాన్ని మనం తెలియజేయటమే ఈ శిశు కేంద్రీయత యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం కూడా. విద్యార్థి యొక్క పార్టిసిపేషన్ కొరకు మనం రకరకాల నిర్మాణాత్మక ప్రశ్నలు ఇచ్చాం. ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి.
కొద్దిమంది విద్యార్థులలో ఒక నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళను కూడా సంతృప్తిపరచడానికి ఆప్షనల్ ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఉన్న టెస్టులో నిత్యము జరిగేటువంటి యూనిట్ టెస్టులు అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామినేషన్ బదులు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి విద్యార్థులకు భయరహితమైనటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా పరీక్షలు నిర్వహించి ఆ విద్యార్థిని అనేక రకాలుగా వివిధ రకాలైన టూల్స్ను ఉపయోగించి పరిశీలించి సమగ్ర మూల్యాంకనం చేసి విద్యార్థులకు గ్రేడింగ్ని నిర్ణయించడం జరుగుతుంది. సో మన ప్రజెంట్ సిస్టమ్ అనేటువంటిది చైల్డ్ సెంటర్డ్, శిశు కేంద్రీయత అనేటువంటిది, కేంద్రీకృతమైనటువంటిది చెప్పడం జరుగుతుంది. అలానే సమాజ కేంద్రత, కమ్యూనిటీ సెంటర్డ్. మనం నిత్యము జరుగుతున్నటువంటి వివిధ అంశాలని గణితంతో మేళవించి చెప్పడం జరుగుతుంది. సో ప్రతి అంశాన్ని గణితం మనం చేసే ఎగ్జాంపుల్స్, ప్రతి చాప్టర్ కూడా మీరు ప్రతి టెక్స్ట్ బుక్లో ప్రతి అంశం చూస్తే ఆ అంశము సామాజికత ఎక్కువగా ఉంటుంది, అలాగే సమాజ కేంద్రీయత ఎక్కువగా ఉంటుంది. సమాజంలో జరిగేటువంటి వివిధ సంఘటనల్ని, అలాగే గణితం ఏ విధంగా సమాజంలో జరిగేటువంటి వివిధ కృత్యాలతో, సమాజంలో జరిగేటువంటి వివిధ అంశాలతో ముడిపడి ఉండేట్టుగా మనం బోధన సాగించేటటువంటి పుస్తక రచన అనేటువంటిది అలానే జరగడం జరిగింది. సో ఇక్కడ సమాజ కేంద్రీయత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గణిత కరికులం నిర్మాణము అంటే ఈ కరికులం నిర్మాణం అనేటువంటిది పూర్తిగా ఈ శిశు కేంద్రీయత పైన, సమాజ కేంద్రీయత పైన అలా ఉంది. అలాగే క్రమశిక్షణ విలువలు. గణితం అనగానే మనకు గుర్తొచ్చినటువంటి పదము క్రమశిక్షణ. ఇట్స్ అ సైన్స్. చాలా క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి, నిర్దిష్టమైన బోధనా పద్ధతులు ఉండాలి, నిర్దిష్టమైన బోధన లక్ష్యాలు ఉండాలి, నిర్దిష్టమైన బోధన ఉద్దేశాలు ఉండాలి, నిర్దిష్టమైనటువంటి బోధన వ్యూహాలు ఉండాలి, నిర్దిష్టమైనటువంటి బోధనా సామగ్రి ఉండాలి. తద్వారా బోధనాభ్యాసనం జరగాలి, తద్వారా నిర్దిష్టమైన ఫలితాలని పొందగలగాలి. అంటే అంతా కూడా ఒక క్రమములో క్రమశిక్షణాయుతమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని క్రమశిక్షణ విలువలు అనేటువంటివి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇంకొక ముఖ్యమైన లక్ష్యం ఉన్నత విద్యకు దోహదం చేసేటువంటి లక్షణం ఉండాలి. ప్రాథమిక స్థాయిలో ఏ అంశాలైతే నేర్చుకున్నారో అది మాధ్యమిక స్థాయిలో నేర్చుకోవడానికి, మాధ్యమిక స్థాయిలో నేర్చుకునే అంశాలు ఉన్నత విద్యను నేర్చుకోవడానికి దోహదపడేటట్టుగా ఉండాలి. అందుచేతనే మనం 1వ తరగతి నుండి చూసుకున్నాం మనకు సంఖ్యల గురించి తీసుకుంటే మొదటి తరగతిలో కేవలం 1 నుంచి 20 వరకు సంఖ్యలు నేర్చుకుంటాడు. వాటిని రాయడము, చదవటము, రిప్రజెంట్ చేయడం, ప్రాతినిధ్యపరచడం నేర్చుకుంటాడు. కూడికలు, తీసివేతలు దాని ద్వారా నేర్చుకుంటాడు. పోలికలు నేర్చుకుంటాడు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ పోలికలు నేర్చుకుంటాడు. ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది బరువైంది, ఏది తేలికైనటువంటిది మున్నగా అంశాలని నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. తర్వాత 2వ తరగతికి వచ్చేటప్పటికి ఆయన 21 నుంచి 100 వరకు సంఖ్యలను నేర్చుకుంటాడు. అలాగే వాటి యొక్క పరిక్రియలు నేర్చుకుంటాడు. క్రమేపీ వాటిని తర్వాత సంఖ్యామానాన్ని నేర్చుకుంటాడు. ఒక సంఖ్యలను విస్తరించడం నేర్చుకుంటాడు. స్థాన విలువలు నేర్చుకుంటాడు. 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, 1000ల స్థానం స్థాన విలువలు నేర్చుకుంటాడు. దశాంశ పద్ధతిని నేర్చుకుంటాడు. అలాగే మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ భిన్నాలను నేర్చుకుంటాడు. భిన్నాలను పోల్చడం నేర్చుకుంటాడు. భిన్నాలకు సంబంధించినటువంటి చతుర్విధ ప్రక్రియలను నేర్చుకుంటాడు. ఒక రకమైనటువంటి ఇక్కడ మీరు చూస్తే మీరంతాను ఈ అంశాలు అనేటువంటివి మాధ్యమిక స్థాయిలో నేర్చుకునే అంశాలకు ఉపయోగపడతాయి. నిష్పత్తులు, అనుపాతాలు, అలాగే వ్యాపార గణితము, బీజగణితము, సాంఖ్యక శాస్త్రము, రేఖాగణితము, మిగతా ఈ అంశాలన్నింటి కూడా మాధ్యమిక స్థాయిలో నేర్చుకుంటారు. ఆ మాధ్యమిక స్థాయిలో నేర్చుకునే అంశాలన్నిటికీ దోహదపడే విధంగా ఈ ప్రాథమిక స్థాయిలో ఉన్న అంశాలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. ఆ రకంగా మనకు ఇట్స్ బేస్ ఫర్ ద సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అనేది ఒక పునాది. అంటే మాధ్యమిక స్థాయిలో నేర్చుకునే అంశాలకు పునాదిగా ఉన్నత విద్య అనేటువంటిది, మన ప్రాథమిక స్థాయి విద్య అనేటువంటిది ఉపయోగపడాలి. తద్వారా ఉన్నత విద్యకు ఉపయోగపడాలి. సిద్ధాంతాన్ని ఆచరణంతో జత చేయాలి. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని మనం పెట్టుకున్నాం, అవి ఆచరణీయంగా ఉండాలి. ఏవైతే మనం విద్యా ప్రమాణాలని నిర్దేశించామో, విద్యా లక్ష్యాలను నిర్దేశించామో, 1వ తరగతిలో విద్యార్థి ఈ అంశాలు నేర్చుకోవాలి, 2వ తరగతిలో విద్యార్థి ఈ అంశాలు నేర్చుకోవాలి, 3వ తరగతిలో ఈ అంశాలు నేర్చుకోవాలి, 4వ తరగతిలో ఈ అంశాలు నేర్చుకోవాలి, 5వ తరగతిలో ఈ అంశాలు నేర్చుకోవాలని నిర్దిష్టంగా మనం ఏవైతే మనం చెప్తున్నామో ఆ వాటిని అవి ఆచరణీయంగా ఉండాలి. అంటే విద్యార్థి
తన తరగతి పూర్తి చేసిన తర్వాత ఆ అంశాలన్నింటిలో కూడా నిష్ణాతుడు ప్రావీణ్యతను కలిగేటట్టు ఉండాలి. ఎప్పుడవుతాయి? అవి ఆచరణీయంగా ఉండేటప్పుడే అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడం అనేటువంటి అవసరం. అవసరమైన మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో మన యొక్క భావజాలము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీకి దూరంగా ఉందనుకోండి, అప్పుడు వాటిని మార్చుకోవడానికి ఆస్కారం ఇవ్వాలి. ఇది ప్రాథమిక స్థాయిలో జరగలేదు కానీ మాధ్యమిక స్థాయిలో జరిగింది. మాధ్యమిక స్థాయిలో 10th క్లాస్లో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్లో సిలబస్ ఎక్కువగా ఉంది, విద్యార్థి చాలా కష్టతరంగా ఉంది అంటే ఒక 3 పాఠ్యాంశాలని 8th 9thలోకి మార్పు చేయడం జరిగింది. ఇలా పాఠ్య ప్రణాళిక అనేటువంటి ఇట్ షుడ్ బి వెరీ ఫ్లెక్సిబుల్. అంటే అవసరాన్ని తగ్గటువంటి మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇది ఏ విధమైన మార్పు చేయడానికి కుదరదు, మీరు ఖచ్చితంగా ఈ అంశాలను నేర్చుకోవాలనేటట్టుగా ఉండదు. ఎప్పుడైతే మన స్టేట్ బైఫర్కేట్ అయిందో, తెలుగు సోషల్ స్టడీస్లో దాని యొక్క జాగ్రఫీ అలాగే భాషలో మార్పులు ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ యొక్క జాగ్రఫీకి అలాగే తెలంగాణ ఉన్నటువంటి భాష, తెలుగు భాష యొక్క యాసకు తగ్గట్లుగానే తెలుగు టెక్స్ట్ బుక్స్ అలాగే సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ కొంత మార్పు చెందాయి. ఇలా కరికులం విద్యా ప్రణాళిక అనేటువంటిది అవసరమైన మార్పులు చేసుకోవడానికి వీలును కల్పించాలి. అలా వీలును కల్పించినప్పుడే ప్రిన్సిపల్స్ అనేటువంటివి మన కరికులం నిర్మాణ సూత్రాలు అనేవి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్స్. ఇంకా ఉపాధ్యాయులకు విద్యారంగ ప్రవీణులకు తగిన ప్రాముఖ్యం కల్పించాలి. అంటే వివిధ రకాలంటే విద్యారంగ ప్రవీణులు ఉపాధ్యాయులు ఈ పాఠ్యాంశ నిర్మాణంలోనూ అలాగే కరికులం నిర్మాణంలోనూ పాలు పంచుకున్నట్లు చేయాలి. అందుచేతనే మనం ఈ పాఠ్యపుస్తకాన్ని పాఠ్య ప్రణాళికని తయారు చేసేటప్పుడు ముఖ్యంగా ఎన్సీఆర్టీ నిపుణులు అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అని ఎస్సీఆర్టీ నిపుణులు, వివిధ బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్ అలాగే డైట్ కాలేజ్ లెక్చరర్స్, సీనియర్ గణిత ఉపాధ్యాయులు అలాగే వివిధ విద్యారంగంలోనే వివిధ పోస్టులో ఉన్నటువంటి గణిత శాస్త్ర నిపుణులు, విద్యారంగ ప్రవీణులు వీళ్ళందరికీ కూడా ఈ కరికులం ఫ్రేమ్వర్క్లో భాగస్థులు చేయటం జరిగింది. ఇలా భాగస్థులు చేయటం వల్ల వారి అభిప్రాయాలను అన్నింటినీ క్రోడీకరించి కరికులం నిర్మాణానికి కావలసినటువంటి నిర్దిష్ట సూత్రాలని ఎన్నిక చేసుకొని కరికులం అనేటువంటిది రాయబడాలి. సీనియర్ ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా, ఎందుకంటే ఉపాధ్యాయుడుకు తన తరగతి గది యొక్క సామర్థ్యము అలానే తరగతి గదిలో ఉన్నటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేటువంటి పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి విద్యార్థుల్లో ఉన్నటువంటి వైయక్తిక భేదాలు, ఆ వైయక్తిక భేదాల ఆధారంగా ఏ అంశాలని ఏ వయసుకు తగ్గట్టుగా ఏ తరగతిలో మనం ప్రవేశపెట్టాలనేటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవాన్ని కూడా తీసుకొని మేళవించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ఉంటాయి, వాటి ఏమైనటువంటిది మనం చూద్దాం. గణిత విద్యా ప్రణాళిక సూత్రాలు అంటే మొదటిది తార్కిక క్రమం, లాజికల్ ఆర్డర్. అంటే సింపుల్ టు కాంప్లెక్స్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. అంటే సులభంగా ఉన్న దాని నుండి కఠినతనంగా వెళ్ళటం. ముందు రేఖాగణితాన్ని 1వ తరగతిలో చెప్పలేము, అంతేనా? సాంఖ్యిక శాస్త్రాన్ని నేరుగా 2వ తరగతిలోనే చెప్పలేము. అంటే మొదటి తరగతిలో కేవలం సంఖ్యా భావన కలిగించాలి. ఆ తర్వాత ఆ సంఖ్యల్లో ఉన్నటువంటి రకాలు, ఆ సంఖ్యలకు సంబంధించిన ధర్మాలు, ఆ తర్వాత భిన్నాలు, దశాంశాలు, నిష్పత్తులు, అనుపాతాలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు అంటూ ఒక తార్కిక క్రమాన్ని పాటించాలి. అందుచేతనే వాస్తవ సంఖ్యలను 10వ తరగతిలో నేర్చుకున్నాడు, అంకెలని మొదటి తరగతిలో నేర్చుకున్నాడు. చూసారా? ఇలా ముందుగా అంకెలను గుర్తించగలగాలి, అంకెలను ప్రాతినిధ్యపరచాలి, తర్వాత సంఖ్యలకు రావాలి, సంఖ్యల నుండి మనకు సంఖ్యల నుండి వచ్చిన తర్వాత సంఖ్యామానం రావాలి, సంఖ్యామానం వచ్చిన తర్వాత స్థాన విలువను రావాలి, స్థాన విలువ నుండి నేర్చుకున్న తర్వాత భిన్నాల నుండి దశాంశ భిన్నాలు, తర్వాత నిష్పత్తులు, అనుపాతాలు, తర్వాత వివిధ రకాలైనటువంటి సంఖ్యామానాలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. ఈ నిర్దిష్టమైనటువంటి ఒక తార్కిక క్రమం అనేటువంటి దానిలో ఉంటుంది. ఒక తార్కిక క్రమం ద్వారా పాఠ్యాంశాలు అనేటువంటివి ఉండాలి. అది మొదటిది. మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం అంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయి ఎలా ఉంటుంది, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎలా ఉంటాయి, అవగాహన సామర్థ్యం ఎలా ఉంటుంది అనే అంశాలు కూడా ఆధారంగానే మనకు పాఠ్యాంశాలు ఇవ్వాలి. వివిధ పాఠ్యాంశాలని విద్యార్థి యొక్క మానసిక స్థాయి అర్థం చేసుకోకున్న పాఠ్యాంశాలని ఒక తరగతి గదిలో పొందుపరిస్తే దాని యొక్క ఫలితం ఏమీ ఉండదు. అలానే మనం ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలు మాధ్యమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలకు దోహదపడేటట్టుగా ఉండాలి. ఆ విధమైన అందుచేతనే మనం
మనం వాడుతున్నటువంటి స్పైరల్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఒక అంశము ఒక తరగతిలో ప్రారంభించి అదే తరగతిలో ముగింపు చేయడం అనేది జరగటం లేదు. ఆ అంశాన్ని ఒకటో తరగతిలో నేర్చుకునేది 2, 3, 4 వరకు వస్తూ ఉంటుంది. అలాగే 6th క్లాస్లో నేర్చుకున్నది 8th క్లాస్ వరకు నేర్చుకునే ఉంటాడు. అంటే అంశాన్ని దాని యొక్క కాఠిన్యతను, దానిలో ఉన్నటువంటి క్లిష్టతను, దానిలో అర్థం చేసుకున్నటువంటి సామర్థ్య నైపుణ్యాలను ఆధారంగా భాగాలుగా విభజించి ఆ అంశాలని విభిన్న తరగతుల్లో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఒక మనోవైజ్ఞానిక తార్కికమైనటువంటి ఆధారాలు అనేవి ఉంటాయి. అది దానికి సంబంధించినటువంటి అంశం. ఇది చాలా అవసరం. విషయ కాఠిన్యత కొన్ని అంశాలను నేర్చుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు క్షేత్రమితి నేర్చుకోవాలి. క్షేత్రమితిలో అంటే శంకు అలాగే స్తూపము, గోళము, ఘనము, ఓకే, ఇటువంటి అంశాలను నేర్చుకోవాలని నేరుగా ప్రతిరోజు చూస్తూ ఉంటాడు విద్యార్థి. ఇది శంకు ఆకృతిలో ఉంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే పిల్లవాడు కోన్ ఐస్ క్రీమ్ అంటారు. అది శంకు ఆకృతిలో ఉంటుందని పిల్లవాడికి తెలియదు. అంటే నేర్చుకోవచ్చేమో కానీ శంకువులోని యొక్క ఘనపరిమాణానికి, శంకు యొక్క ఏటవాలు ఎత్తుకి, శంకు యొక్క ఎత్తుకి వీటి మధ్య సంబంధము, ఈ అంశాలని విద్యార్థి నేర్చుకోవటం అనేది ప్రాథమిక స్థాయిలో సాధ్యం కాదు. అందుచేతనే వాటిని మాధ్యమిక స్థాయిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని అంశాలు ముఖ్యంగా ఈ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్య ధర్మాలు, అలాగే మరికొన్ని అంశాలు అంటే మనము ఆవర్తనమయ్యేటువంటి దశాంశ భిన్నాలు, అనావర్తనమైనటువంటి దశాంశ భిన్నాలు, ఇటువంటి కాఠిన్యం కొన్నిగా ఉన్నటువంటి అంశాలను మాధ్యమిక స్థాయిలోను, అలాగనే సంఖ్యలు, పోలికలు, సంఖ్యలను వివిధ గణిత శాస్త్ర గుర్తులతో సూచించటము, ప్రాథమిక భావనలైనటువంటి సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారము, ఈ చతుర్విధి ప్రక్రియలు వీటి యొక్క కాఠిన్యత తక్కువ ఉంటుంది కాబట్టి చేస్తున్నాం. అలాగే వీటిలో కూడా కాఠిన్యత ఉంటుంది. అంటే సంకలనాన్ని, వ్యవకలనాన్ని విద్యార్థి సులభంగా చేయగలుగుతాడు. గుణకారము, భాగహారంకి వచ్చేటప్పుడు కొద్దిగా కాఠిన్యం పొందుతాడు. అందుచేత ముందు సంకలనం, వ్యవకలనాన్ని చెప్పి తర్వాత గుణకారాన్ని చెప్పి చివరకు భాగహారం చెప్పడం జరుగుతుంది. అంటే విషయ కాఠిన్యత, ప్రాధాన్యత ఆధారంగా మనం ఈ పాఠ్యాంశాలని తరగతుల్లో వివిధ నిర్దిష్టమైన తరగతుల్లో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. అలాగే కృత్య ఆధారిత క్రమము అనేది చాలా అవసరం. అంటే మనం విద్యార్థి అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కలగాలి. విద్యార్థి నేరుగా పాఠ్యాంశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. బోధనాభ్యాసన ప్రక్రియలో తన భాగం కావాలి. ఈ విల్ బి అన్ యాక్టివ్ ఇన్ దర్, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలగాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? ఉపాధ్యాయుడు కృత్య ఆధారిత బోధనని చేసుకునేటప్పుడు, కృత్య ఆధారిత బోధన జరిగేటప్పుడు మనకు ఇది సాధ్యమవుతుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. అందుచేతనే పాఠ్యపుస్తకంలో చాలా వరకు వివిధ కృత్యాలను పొందుపరచడం జరిగింది. సంఖ్యారేఖపైన సంఖ్యల కూడికలు, తీసివేతలు చెప్పడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి కృత్యం. అలాగే వివిధ అంశాలు భిన్నాలను చేసేటప్పుడు వివిధ కృత్యాలని ఆధారంగా చెప్పటం, అలాగే రేఖాగణిత సంబంధమైనటువంటి అంశాలని చెప్పడానికి కృత్య ఆధారితమైనటువంటి అంశాలను చేయడం జరిగింది. చాలా కృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే యాక్టివిటీస్ అనేవి చేయడం జరిగింది. అలాగే వివిధ ప్రాజెక్ట్స్ను కూడా మనం చెప్పడం జరిగింది. సో ఈ రకమైనటువంటి కృత్య ఆధారిత క్రమం అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. అలాగే మనకు గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రంలో తర్వాతది శిశు కేంద్రీయత అనేటువంటిది మనం చాలా ఇంపార్టెంట్. మీకు శిశు కేంద్రీయత అంటే చైల్డ్ సెంటర్నెస్, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము పూర్వకాలం నుంచి మనం తీసుకుంటే, అంటే మనకు గురుకులాల నుంచి మనం విద్యాభ్యాసాన్ని చూసుకుంటే అక్కడ టీచర్ సెంటర్డ్ ఉండేది, ఉపాధ్యాయ కేంద్రీయత విద్యా విధానం ఉండేది. క్రమేపీ అది శిశు కేంద్రీయ విద్యా విధానంగా మార్పు చెందింది. పాఠ్యపుస్తకాలు విద్యార్థుల కోసమే రచింపబడినాయి. విద్యార్థులు ఆ పాఠ్యపుస్తకాలను చదివి అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి అనేటువంటి దాని భావన. ఉపాధ్యాయుడు ఆ విద్యాభ్యాసం కొరకు అవసరమైనటువంటి నైపుణ్యాలని, సామగ్రిని అందజేసేటటువంటి ఫెసిలిటేటర్గా ఉండేటట్టుగా ఉండాలనేది భావన. అందుచేతనే ఎక్కువగా మనం ఈ కృత్య ఆధారితమైనటువంటి ప్రాజెక్ట్ బేస్డ్ అనేటువంటిది, అలాగే వివిధ అంశాలను చొప్పించి, నిత్య జీవితంలో వివిధ అంశాలను చొప్పించి మనము ఈ పాఠ్య పుస్తక రచన చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఉపాధ్యాయుడు కూడా, అందుకే రీసెంట్గా రకరకాల మెథడ్స్ వాడుతున్నాం. మెథడ్స్లో అంటే మనం ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అనేటువంటి మెథడ్స్ అని ఇప్పుడు వాడుతున్నాం. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అంటే విద్యార్థికి ముందుగానే ఒక పాఠ్యాంశం గురించి చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి బోధనోపకరణాలని విద్యార్థులే తయారు చేసుకుంటారు. దానికి కావలసినటువంటి కాన్సెప్ట్ కోసం వివిధ రిఫరెన్స్ బుక్స్ని తయారు చేసుకుంటారు, ప్లే కార్డ్స్ని తయారు చేసుకుంటారు. ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్యాంశ బోధనకు కావలసినటువంటి అన్ని వసతుల్ని సమకూర్చుకొని మరుసటి రోజు విద్యార్థులే పాఠ్యాంశాన్ని బోధన చేస్తారు. దీన్ని
ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే విద్యార్థి పాఠ్యాంశంలోని అంశం కాకుండా అదనంగా సమాచారాన్ని సేకరిస్తాడు, అలాగే నేర్చుకోవాలనేటువంటిది అనేటువంటి తపనని ప్రదర్శిస్తాడు. తన నేర్చుకునే అంశాన్ని విద్యార్థులకు బోధన చేయడం ద్వారా దానిపైనటువంటి పట్టు, అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. ఇది ఒక రకమైన ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్. అలాగే మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ అని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం ఉంది. కేయాన్ ప్రొజెక్టర్స్ ద్వారా కొన్ని అంశాలని బ్లాక్ బోర్డుపై చెప్పలేం కాబట్టి ఆ అంశాలని మనము ఈ డిజిటల్ క్లాస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుని తద్వారా బోధన చేయడం జరుగుతుంది. విద్యార్థి నేరుగా పరిశీలన చేస్తాడు, అంశాలను నేర్చుకుంటాడు, కొన్ని అంశాలను తనే బోధన చేయడానికి కూడా సంసిద్ధుడు అవుతాడు. అంటే ఇక్కడ శిశు కేంద్రీయత అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా ఉపయోగమైనటువంటిది. అలాగే ఆచరణాత్మకత అనేటువంటిది. ఆచరణాత్మకత అంటే మనము చేసేటటువంటి మనం ఏదైతే నిర్దిష్టంగా ఇది సాధించాలనుకుంటున్నాం, నిర్దిష్టమైన ఉద్దేశాలను కలిగి ఉండాలనుకుంటున్నాం, నిర్దిష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటున్నాము, అవి ఆచరణాత్మకంగా ఉండాలి. 1వ తరగతి విద్యార్థి 500 సంఖ్యలను నేర్చుకోవాలి, 1 నుండి 5 వరకు 500 రాయాలి అనేటువంటిది ఆచరణాత్మక కానీ ఆలోచన. 1 నుంచి 20 వరకు ఉన్నటువంటి అంకెలను నేర్చుకోవాలి, రాయాలి, ప్రాతినిధ్యపరచాలి, చదవాలి అనేటువంటిది మన ప్రస్తుత పాఠ్య ప్రణాళికలో అంటే విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి లక్ష్యం. అది సాధించగలుగుతాం, అది ఆచరణాత్మకమైనటువంటిది. ఇలా ఆచరణాత్మకమైనటువంటి అంశాలని విద్యా ప్రణాళికలో పొందుపరుచుకోవాలి, తద్వారా వాటిని పొందేటట్టు చేయాలి. అయితే మనం విద్యా ప్రమాణాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది మనం వాడుతూ ఉన్నాం. ఇంతకుముందు మనం బ్లూమ్స్ టాక్సానమీలో జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యమైనటువంటి అంశాలను బ్లూమ్స్ టాక్సానమీ తెరవడం, తర్వాత వాటిని మార్పు చేసి నేషనల్ కరిక్యులం ఫర్ మ్యాథమెటిక్స్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాని ఆధారంగా చూసుకుని మనం విద్యా ప్రమాణాలని నిర్ణయించడం జరిగింది. మన సమస్య సాధన, కారణాలు చెప్పటము, అలాగే వ్యక్తీకరణము, సహసంబంధము, ప్రాతినిధ్యపరచటము అనేటువంటివి 5 విద్యా ప్రమాణాలని దాని ఆధారంగా విద్యార్థి అనేటువంటి వాడు నేర్చుకునే అంశాలు ఉంటాడు, ఉపాధ్యాయుడు తన బోధన సాధించడం ఉంటుంది. సో మనం నిర్దేశించినటువంటి ఉద్దేశాలు కానీ లేదా లక్ష్యాలు కానీ విలువలు కానీ ఆచరణాత్మకంగా ఉండేటట్టుగా ఉండాలనేటువంటిది దీని భావన. మరి ఉపాధ్యాయునికి అంగీకారం ఇది కూడా చాలా ముఖ్యం. ఉపాధ్యాయునికి అంగీకారం చాలా అవసరం. ఉపాధ్యాయుడు తను ఎప్పుడైతే అంగీకారం తెలుపుతాడో తన బోధనని సక్రమంగా నిర్వహించగలుగుతాడు. ఉపాధ్యాయుడు ముందుగా తన అంగీకారం తెలిపాడు, ఈ అంశాలు ఈ తరగతి విద్యార్థులు చేయగలుగుతారు అనేటువంటిది అతను నమ్మాలి, అంగీకరించాలి. అప్పుడే ఉపాధ్యాయునికి అంగీకారం కుదిరినప్పుడే ఆ అంశాలు మనం పొందుపరిచినటువంటి అంశాల యొక్క బోధన ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా అవసరం. అలాగే సహసంబంధం. గణితం వివిధ అంతఃసంబంధము, బాహ్య సంబంధం కలిగి ఉంటుంది. గణితంలోని వివిధ అంశాల మధ్య సంబంధం ఉంటుంది, అలాగే గణితం వివిధ శాస్త్రాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ అంతఃసంబంధము, బాహ్య సంబంధాన్ని ప్రతిబంధించేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మన విద్యా ప్రణాళికలో పొందుపరచుకోవాల్సి ఉంటుంది. ఇవి గణిత సంబంధమైనటువంటి అంశాలు. అలాగే ఈ సిలబస్ నిర్వహణ విధానాలు మనం చూస్తే మనకు తార్కిక, మనోవైజ్ఞానిక పద్ధతులు ఉంటాయి. ఈ తార్కిక, మనోవైజ్ఞానిక పద్ధతుల ద్వారా అంటే ఒక లాజికల్ ఆర్డర్లో చెప్పటం, మనోవైజ్ఞానిక పద్ధతులు అంటే ఒక సైకలాజికల్ ఆర్డర్లో ఉండటం అనేటువంటి ఉంటుంది. అలాగే శీర్షిక పద్ధతి, ఇప్పుడు మనం శీర్షిక ఉన్నటువంటి తీసుకున్న ఒక నిర్దిష్టమైన శీర్షిక, సంఖ్యాశాస్త్రము, అలాగే బీజగణితము, రేఖాగణితం, ఇలా ఒక శీర్షిక పద్ధతిలో చెప్పడం ఉంటుంది. అలాగే ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి అనేటువంటిది కూడా అంటారు. అంటే ఒక తరగతిలో నేర్చుకున్నది, 2వ తరగతిలో నేర్చుకున్నది, 3వ తరగతి నేర్చుకున్నది, ఇలాగ ముందు అంకెలను నేర్చుకోవటం, సంఖ్యలను నేర్చుకోవటం, సంఖ్యల యొక్క కూడిక, తీసివేత, భాగహారము, గుణకారము, భాగహారము, ఇలా అంశాలు వివిధ తరగతులు నేర్చుకోవడానికి చేస్తుంది. అది ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి అంటారు. ఏకకేంద్రం అంటే ఒకే తరగతిలో అన్ని అంశాలు నేర్చుకోవడం అనేటువంటి ఇవి ఈ సిలబస్ నిర్వహణ పద్ధతులు కూడా ఉంటాయి. వీటి ద్వారా కూడా మనం నేర్చుకోవడానికి సాధ్యం ఉంటుంది. ఇవి ఒక విద్యా ప్రణాళికను తయారు చేసేటువంటి అంశాలు. వీటిపై ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చే ఆస్కారం ఉంటుంది. నమస్కారం.